కన్సర్న్ ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు. వేరే అందరికి పోకుండా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు చిన్న విషయాన్ని ప్రాబ్లం అర్థం చేసుకోకపోతే కింద పెద్దగా చెప్తారు. సో రెస్పాన్సిబుల్ ఉన్న మీ వాళ్ళు పెద్దవాళ్ళు మీరు ఉంచుకోండి. మీకు కూడా మీకు సో దట్ ఇది టాప్ ఇది మీకోసం చాలా బాగా చేయాలి, మంచిగా చేయాలి ఫెసిలిటీ అనే ఉద్దేశం ఉన్నారు. కాబట్టి పోలీస్ పైన పూర్తిగా నమ్మకం ఉంచండి, రెవెన్యూ అధికారి నమ్మకం ఉంచండి, మున్సిపల్ అధికారి నమ్మకం ఉంచండి. కాబట్టి నేను కూడా రివ్యూ చేస్తున్నాను. మీద మీటింగ్లో కూడా మీరు ఉన్నారు. నేను చెప్పాను ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని ప్లేసులు కాపురాల్లో వాటర్ తక్కువ ఉంది అని చెప్పారు. సో అందులో వాటర్ రావడానికి ఏరియా ఏర్పాటు చేస్తుంది. మున్సిపల్ అధికారులు కూడా రివ్యూ చేసుకుంటారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. యాక్చువల్లీ కలెక్టర్ గారు కూడా వస్తా అంటున్నారు. ఆయన వేరే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది, ముఖ్యంగా సీఎం గారి రివ్యూ మీటింగ్ ఉంది కాబట్టి వేరే అధికారులు కూడా వచ్చారు. అందుకోసమే బట్ దిస్ మెసేజ్ విల్ గో టు ద కన్సర్న్ అథారిటీస్, ఇట్ విల్ బి కంప్లైంట్. దెన్ ఇంకోటి ఏంటంటే ఈ కాపురా దగ్గర పక్కన చిన్న మనము గణేష్ అక్కడే ఉంటే ఏంటంటే ప్రయాణం చేసే కష్టమైంది కాబట్టి తీస్తే లోపల మునుగుతుంది. కాబట్టి వేరే పక్కన చెప్పేసి వేరే వీలు ఉంటుంది కాబట్టి వేరే పాటు చేస్తాం. మీరు కూడా సహకరించాలి. అటువంటి చేసేప్పుడు ఎక్కువగా డిమాండ్గా చిన్న చిన్న వాటి అడగకుండా ఎక్కడైతే అవసరంగా అడగండి. నేను తప్పకుండా డిస్ట్రిక్ట్ కానీ చేయడానికి మీకు సహకరిస్తాను. గురపు డెక్క ఎక్కడైతే ఉందో మనం నోటీస్లో ఉంది. ఆ వీట్ అంతా రిమూవల్ కోసం చేస్తాం. విధానం చెరువు దగ్గర నుంచి పట్టుకుంటే పెద్దది ఏ చెరువు దగ్గరైనా సరే హైదరాబాద్ అయినా మన ట్యాంక్ బండ్ ఉందని మన సరౌండ్ ట్యాంక్ బండ్ అయినా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ మీరు ఏమాత్రం ఈ విషయంలో వరి కాదు. ఈ లోకల్ ఎస్హెచ్ఓ గారిని ఇన్ఫార్మ్ చేసినా చాలు, అది ఆయన చూసుకుంటారు. లేదు మీకు నాకు చెప్పినా, డీసీ గారు చెప్పినా, ఎస్సీ గారు చెప్పినా, ఎక్కడైనా మున్సిపల్ గారు చెప్పినా, కలెక్టర్ గారికి చెప్పినా, జేసీ గారు చెప్పినా, అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినా, ఇలా ఆల్ అటెండ్ ద టీమ్, మీరు వర్క్ ద టీమ్. సో మీరు కమ్యూనికేట్ చేస్తున్నాం ఇష్యూ ఉంటే సో దట్ యూ కెన్ అడ్రస్ దెమ్ వెల్. ఈ ప్రాబ్లమ్ చాలా కేసులు రావడం ఏమవుతుందంటే మనకు తెలియదు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వైర్ పట్టుకోవడము, సరిగ్గా వైర్ సరిగ్గా పెట్టుకోకపోవడము, చిన్నపిల్లలు కుట్టుకొని మన ఎలక్ట్రిక్ షాప్ వచ్చి ఏమైనా ఇష్యూస్ కూడా ఉన్నాయి. అలా జరగదని రూట్లో ఏమైనా రోడ్లు జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చారు, సార్ తిరిగి చేసి రోడ్డు చేయడం చెప్పడం, కలెక్టర్కి చెప్పి ఇంకేమైనా బెటర్ ఫెసిలిటీ చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి మీరు పర్మిషన్ లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దానికి బెటర్గా మీకు ఫెసిలిటేట్ చేస్తాం. ఈసారి మనము ఆర్టీసీ వాళ్ళు బెటర్ మెకానిక్స్ ఉంటారు, హెవీ మెకానిక్స్ ఉంటారు. మామూలుగా పెట్టే ఒకసారి బ్రేక్ అనేది లేట్ అవుతుంది కాబట్టి అలా కాకుండా మంచి మెకానిక్స్ పెట్టి ఎక్కడైనా వెహికల్ బ్రేక్ అయినా లేకపోతే ఎక్కడైనా ఎగ్జాంపుల్ టెక్నికల్ స్మాక్ అయినా దాన్ని తొందరగా రెక్టిఫై చేయడానికి మేము ఇస్తాము. డిపో మేనేజర్తో మాట్లాడి ఆఫీసర్స్లో మీ దగ్గర అందుబాటులో ఉంటాడు జంక్షన్లో పెడతాం. వెనెవర్ ఇట్స్ రిక్వైర్డ్ వీ విల్ గెట్ యూ టు ఇట్ దాట్. అయితే మీరు రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే మీరు ఎవరికైతే గణేష్ 3 ఫేజెస్ ఉంటాయి. పెట్టే ముందు, పెట్టిన తర్వాత, ఇమర్షన్, ఈ 3 రకంగా మనం ఆర్గనైజ్ చేసుకుంటాం. సో పెట్టక ముందు ఏంటంటే ఒకటి మేము కోరుకునేది ఏంటంటే మీరు రోడ్డు అబ్స్ట్రక్షన్ అయ్యే విధంగా పెట్టండి. మీరు పెట్టే గణేశాలు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా చేయండి. మేము కూడా అన్ని విజిట్ చేస్తాం. మీరు మా అధికారులు చూడండి, మేము అన్ని ఆల్మోస్ట్ అన్ని పట్టాల్సి వస్తాము. దేవుడికి మేము కూడా మా యొక్క భక్తి విశీకరిస్తాం. కాబట్టి మీరు తప్పకుండా మమ్మల్ని ఇన్వైట్ చేయండి. మా వాళ్ళందరూ అధికారులు వస్తారు. ఆ టైంలో మీరు రావడం ఇబ్బంది లేకుండా, ప్రజలు రావడం ఇబ్బంది లేకుండా ఉండడానికి రోడ్డుకు సరైన మార్గం ఇస్తూ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళు ఉంటాయి చేయండి. తర్వాత ఎప్పుడు చెప్తున్నాము, డిస్ప్యూటెడ్ ఏరియాస్ పెట్టండి. అనవసరం అంటే మంచిగా పండుగని మనం ఈ చిన్న విషయాల్లో గొడవ చేసుకొని చేయకుండా డిస్ప్యూటెడ్ ఏరియాలు కాకుండా ఇంతకుముందు పెట్టిన ఏరియాలో ప్రాపర్గా ఈ ఇబ్బంది ఏం చేస్తున్నారు దాంట్లో మీరు ఏర్పాటు చేసుకోండి గణేశాస్ని పెట్టడం. సో దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ దట్ సార్ట్. దట్స్ వన్ రిక్వెస్ట్. ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఏమి ఉంటాయి ప్రాపర్ వైరింగ్ ఫిట్టింగ్ ఏమి చేసుకోండి. మన వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. నైట్ తప్పకుండా ఒక 3 మినిమం ఉంచండి. అంటే ఏం చెప్తున్నారంటే 10 దాకా 9 దాకా ఉంటారు, అందరు వెళ్ళిపోతారు. లేట్ అయితే మనకి ఇష్యూ కాబట్టి రౌండ్ ద క్లాక్ 24/7 నైట్ ఎవరో మినిమం 3 మనుషులు అక్కడ గణేష్ దగ్గర ఉండేటట్టుగా మీరు ఎట్లా డ్యూటీ టికెట్ వేసుకుంటాము, డ్యూటీ వేసుకుంటాము, మీరు కూడా పెట్టి మీ ఆర్గనైజేషన్స్ పెట్టుకుంటూ ఉండేటట్టుగా ఏర్పాటు చేయండి. దాని తర్వాత ఒక స్టేట్ ఆఫ్ వచ్చి గణేష్ దగ్గర ఉన్నట్టు టీమ్ పడగొట్టడము, దాని కమ్యూనల్ కలర్ రావడం చాలా